నమస్తే వెల్కమ్ టు 6 టీవీ నా పేరు శాలిని బులెటిన్ అప్డేట్ చూద్దాం తుక్కుగూడలో కాంగ్రెస్ జన జాతరకు పార్టీ కార్యకర్తలు అభిమానులు పోటెత్తారు శంషాబాద్ నుంచి నేరుగా తుక్కుగూడ సభకు చేరుకున్న రాహుల్ గాంధీ మాటిస్తున్నా నిలబెట్టుకుంటానంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు న్యాయపత్రం పేరిట 5 గ్యారెంటీల పత్రాన్ని విడుదల చేశారు కొన్ని నెలల కిందట తెలంగాణకు చేసిన వాగ్దానం గుర్తుందన్న రాహుల్ మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించామని చెప్పుకొచ్చారు తెలంగాణలో హామీలు నెరవేర్చినట్లే జాతీయ స్థాయిలో కూడా మాట నిలబెట్టుకుంటామని రాహుల్ మాటిచ్చారు అటు నిరుద్యోగులకు రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారు దేశ ప్రజల మనసులోని మాటే మా మేనిఫెస్టో అంటూ చెప్పుకొచ్చారు రాహుల్ ఇంకా ఉద్యోగాలు ఇస్తామన్నారు ये हिंदुस्तान की जनता की आवाज है ये कांग्रेस पार्टी की आवाज नहीं है आपके दिल में जो था लाखों लोगों के दिल में जो था उसे कांग्रेस पार्टी ने सुना और उसे हमने मैनिफेस्टो में डाला ఈ మేనిఫెస్టో కేవలం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాదు భారతదేశం ప్రజల యొక్క కోరిక మేరకు ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది మీ మనసులో ఉన్న మాట ఈ మేనిఫెస్టోలో ప్రతిబింబం చేసినాము मैनिफेस्टो की आत्मा जो है वो 5 गारंटीज की है ఈ మేనిఫెస్టోలో 5 గ్యారెంటీలు ఈ మేనిఫెస్టోగా ఆత్మ లాంటివి అని చెప్పి నేను మనం చేస్తున్నాను सबसे पहले बेरोजगारी के लिए हिंदुस्तान के युवाओं के लिए साल में 1 लाख रुपए की सैलरी वाली नौकरी हर युवा को मिलेगी భారతదేశంలో నిరుద్యోగులందరికీ అతి త్వరలో భారతదేశంలో నిరుద్యోగులందరికీ లక్ష రూపాయల జీతంతో ఉద్యోగం ఇప్పించబోతున్నాము तो हमने एक अप्रेंटिसशिप का कानून बनाया है మేము అప్రెంటిస్షిప్ అంటే ట్రైనింగ్ మరి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు పెడుతున్నాము इसमें हिंदुस्तान के